కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవ సమేత వెంకటేశ్వర స్వామి వారి హుండీల లెక్కింపులో ఒక సేవకుడు చేతివాటం చూపించి 60,000 పక్కదారి పట్టించాడు. ఈ ఉదంతానికి సంబంధించి దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దేవస్థాన ఈవో నల్లం సూర్యచక్రధర్రావు, ఆత్రేయపురం ఎస్ఐ రాము స్పందించారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం హుండీల లెక్కింపులో చాలా ప్రాంతాల సేవకులతో పాటుగా రామచంద్రాపురం మండలం వేగాయమ్మపేటకు చెందిన వాసంశెట్టి శ్రీనివాసరావు అనే వ్యక్తి, అనపర్తి శ్రీ మాణిక్యాంబ భీమేశ్వర సేవా సంఘం సభ్యుడు సేవకుడిగా పాల్గొన్నాడు. భోజనానికి బయటికి వెళ్లే సమయంలో సెక్యూరిటీ గార్డ్ శ్రీనివాసరావును తనిఖీ చేశారు. ఇతని వద్ద 25,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అనుమానం వచ్చి అతని బైక్ను కూడా సోదా చేస్తే బండిలో 35,000 లభించాయి. ఈ డబ్బును స్వాధీనం చేసుకుని శ్రీనివాసరావును పోలీసులకు అప్పగించారు. హుండీ లెక్కింపులో పట్టుబడ్డ శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త అని సమాచారం. దీంతో టీడీపీ కార్యకర్త దేవుడికే శటకోపం పెట్టారని స్థానికంగా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. వాడపల్లి ఆలయంలో హుండీ నగదు చోరీ జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది. దేవుని సొమ్ము విషయంలో నిబద్ధతగా వ్యవహరించాల్సిన సిబ్బంది ఈ రకమైన చోరీలకు పాల్పడటంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో టీడీపీ హయాంలో వాడపల్లి ఆలయంలో ఓ ట్రస్ట్ బోర్డు సభ్యుడే చేతివాటం ప్రదర్శించిన ఘటన కూడా చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. హలో, చెప్పండి మేడం. నమస్తే, నా పేరు భాషణ, సాక్షి టీవీ అండి. చెప్పండి మేడం, ఇప్పుడు నిన్న వాడపల్లిలో దొంగతనం జరిగింది కదండి. సో అతను ఎవరైతే శ్రీనివాస్ అని అతను మనకి ఇక్కడ కమిటీలో సభ్యులు అని చెప్తున్నారు, కరెక్టేనండి అది? ఎవరు కమిటీలో సభ్యులు ఎవరు లేరండి ఇక్కడ. కమిటీ ఏమి కాదు. కాకపోతే ఏంటంటే నాకు తెలిసినంత వరకు కాదు. అయితే ఏంటంటే కమిటీ ఏం కాదండి, అది సేవా సంఘం అని ఏదో సేవా కమిటీ అని ఏదో కార్తీక మాసానికి వాళ్ళు ఫామ్ చేసుకున్నదండి. మన అఫీషియల్ గానీ ఏది లేదండి మనకు. ఓకే, ఎవరు ఏర్పాటు చేశారండి ఇది? ఈ కమిటీని ఎవరు ఏర్పాటు చేశారు? మినిస్టర్ గారు వాళ్ళ మనుషుల్ని ఒక సేవా కమిటీగా వేసుకున్నారు. వాళ్ళ మనుషుల్ని వేసుకున్నారు సేవా కమిటీలుగా. అంతే అంతే అంటే అంతేనండి. మనం ఏమో టెంపుల్ వైపు నుంచి కాదండి. ఓకే, టెంపుల్ వైపు వాళ్ళ మధ్యలో సర్వీస్ చేయడానికో లేకపోతే ఇళ్ళ దగ్గర ఉండడానికో అన్నట్టు. అయితే ఒక 2-3 తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు రాలేదండి. వాడపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీలో నగదు లెక్కింపులో డబ్బు తొంగిలింపు ఘటనపై వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చేతివాటం చూపించిన టీడీపీ కార్యకర్త వాసంశెట్టి శ్రీనివాసరావుపై పార్టీ పరంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు ఆయన. తెలుగుదేశం పార్టీ మరి కార్యకర్తగా ఉండి ఈ రోజున 65,000 రూపాయలు మరి ఆ దేవాలయంలో భక్తులిచ్చిన కానుకలను లెక్క వేస్తూ అందులో ఉన్న డబ్బును సైతం దొంగలించిన విషయం మీ అందరూ చూస్తున్నారు. ఇది మొదటిది కాదు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా మరి ఒక అక్కడ ఉన్నటువంటి ధర్మకర్త డైరెక్ట్గా వాడపల్లి హుండీలో చేతులు పెట్టి డబ్బులు పెట్టి పట్టుకెళ్ళిపోయినటువంటి కార్యక్రమాలన్నీ మనం చూసాం. అలాగే ఒక దంపతులు వచ్చి నిలువు దోపిడీ, వారికి ఉన్న సూత్రాలు ఒంటి మీద బంగారం అంతా హుండీలో వేస్తే అది కనిపించకపోతే వాళ్ళు ఫిర్యాదు చేసిన పరిస్థితిని మనం చూసాం. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారులు ఉండగానే జరుగుతోంది. కాబట్టి ఇప్పటికైనా ఆ ప్రతిష్టని, ఆ దేవాలయ యొక్క ప్రతిష్టని కాపాడేటువంటి బాధ్యత తీసుకోవాలా. అలాగే ఎవరైతే ఈ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో ఇతను కూడా ద్రాక్షారామం నుంచి వచ్చి ఇక్కడ మరి సేవా కార్యక్రమాల ద్వారా ఒక బృందం ద్వారా వచ్చి అందులో వెళ్ళి ఈ రకంగా 65,000 దొంగలించు అనేటువంటి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఖండిస్తూ ఉన్నాం.